దేవుడికి సంబంధించిన రూమ్ అయితే చాలా చక్కగా నిర్మించుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అన్ని రకాలుగా ఆహ్, హిందూ దేవతలకు సంబంధించిన అన్ని రకాల ఫోటోలు కూడా చాలా చక్కగా పెట్టుకున్నారు. మీరే ప్రతిరోజు పూజిస్తారా? ప్రస్తుతానికి వాళ్ళు ఎవరు లేరు కదా? మా మేడం వస్తే మా మేడం పూజిస్తారు. హ్మ్. హ్మ్. ఇంకా మా మేడం లేనప్పుడు మేము పూజిస్తాం. ఓకే. మరి ఇప్పుడు మీ మేడంలానే మీరు పూజలు చేస్తారా? డిఫరెన్స్‌గా ఏమన్నా ఉంటాయా? చేస్తాం. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. చూడొచ్చు. అంటే ప్రతిరోజు ఇప్పుడైతే ప్రెజెంట్ లేరు కాబట్టి ఆహ్, ప్రతిరోజు కూడా మేమే పూజలు చేస్తామని అయితే చెప్తున్నారు. చాలా చూస్తే డోర్‌లు కూడా చాలా హైజీనిక్‌గా కనిపిస్తున్నాయి. అక్కడ వైపు చాలా సుందరంగా ఉన్నాయి. ఎందుకంటే ఒక బంగారు వర్ణంలో కనిపిస్తున్నాయి. ఇది కూడా ఓమ్‌తో స్టార్ట్ అయ్యి దీనిపైన గ్లాస్ ఫిట్టింగ్ పైన చాలా చక్కగా పెట్టారు. అంటే రకరకాల వుడ్‌తో తయారు చేసినవి, అలాగే అల్యూమినియంతో తయారు చేసినటువంటి ఫ్రేమ్ కూడా చాలా చక్కగా పెట్టుకున్నారు. అదే విధంగా చూడొచ్చు. చాలా నీట్‌గా, చాలా చక్కగా నీట్‌గా అమర్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రశాంత వాతావరణం కావాలంటే అది ఖచ్చితంగా ఉదయం, సాయంత్రం ఆలయంలోకెళ్తే చాలా ప్రశాంత వాతావరణంలో ఉండొచ్చని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ పూర్తిగా ఒక దేవాలయాన్ని నిర్మించుకునే విధంగా అంత చక్కగా అయితే ఒక రూమ్‌ని తయారు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించాయి.